తమ ఫ్యామిలీ మొత్తం సినిమా ప్రపంచమే అయినా ఇప్పటివరకు సినిమాల వైపు ఫోకస్ పెట్టలేదు. పూర్తిగా ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమయ్యారు. ఎప్పుడూ అడపాదడపా ఈవెంట్లలో మెరవటం తప్ప పబ్లిక్‌గా కనిపించింది లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఖుష్బూ పెద్ద కూతురు అవంతిక యాక్టివ్‌గానే ఉంది. ఆమె తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంటుంది. గతంలో టాటూలతో రచ్చ చేసింది. తన బాడీపై వరుసగా టాటూలతో కనిపించింది. కానీ సడన్గా ఆమెలో మార్పు వచ్చింది. ఇటీవల గ్లామరస్గా ముస్తాబై దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. దీంతో భారీగానే ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇప్పుడు ఆమె లుక్ చూస్తూ ఉంటే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందనే సంకేతాలు ఇస్తోంది. ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆమెని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఖుష్బూ కూతురు గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందని, దీనికి సంబంధించిన ప్లాన్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవంతిక స్పందించింది. తన ఇంట్రెస్ట్ని వెల్లడించింది. సినిమాలంటే ఇష్టమే అని చెప్పింది. కానీ ఎంట్రీ ఇవ్వాలని తాను ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. నటించాలని ఉందని, కానీ దాన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్పింది. మరో ఇంటర్వ్యూలో అవంతిక రియాక్ట్ అవుతూ, నన్ను సినిమాల్లో పరిచయం చేయాలని మా తల్లిదండ్రులను నేనెప్పుడూ కోరలేదు. వారిని అడగటం కూడా సరైనది కాదు. ఇండస్ట్రీలో నేను గొప్ప స్థానంలో ఉంటానని చెబితే అది తప్పే అవుతుంది. అయితే వాళ్ళు నన్ను హీరోయిన్గా పరిచయం చేయాలని తాను కోరుకోవటం లేదు. కాకపోతే ఇండస్ట్రీ వ్యక్తులకు పరిచయం చేయాలని మాత్రం కోరుతాను అని వెల్లడించింది అవంతిక. చాలా డిప్లొమాటిక్గా సమాధానం చెబుతూ సినిమాల్లోకి రావాలని ఉందనే ఆసక్తిని చెప్పకనే చెప్పింది. మరి హీరోయిన్గా ఆమె ఎంట్రీ ఎప్పుడుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న ఖుష్బూ తెలుగు ఆడియన్స్కి మాత్రం టచ్లోనే ఉంది. ఆమె తెలుగు కామెడీ షో జబర్దస్త్కి జడ్జ్గా వ్యవహరిస్తోంది. గత 2 ఏళ్లుగా ఆమె ఈ షో చేస్తోంది. బుల్లితెర ఆడియన్స్కి బాగా దగ్గరైంది. ఇక తెలుగులో ఖుష్బూ చివరగా గోపీచంద్ రామబాణం చిత్రంలో నటించింది.